అమ్మపాలు బిడ్డకు లభించే అమృతం. నవజాత శిశువులకు తల్లిపాలు పోషకాహారం మాత్రమే కాదు, వ్యాధుల నుంచి రక్షించే సంజీవని. అయినా ఇప్పటికీ అపోహలు, అవగాహన లేమితో చాలా మంది తల్లిపాల ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లాలో వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా వారం పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మతనంలో మధురక్షణం, బిడ్డకు పాలు ఇవ్వడం అలాంటి అద్భుత ఘట్టాన్ని అందరికీ తెలియజేయడానికి ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్లలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. బిడ్డ పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలు పట్టించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. తల్లిపాల వారోత్సవాల్లో మేము ప్రచారం చేసేది ఏంటంటే, ఫస్ట్ బిడ్డ పుట్టిన గంట లోపల ముర్రుపాలు పట్టించాలి అనే విషయాన్ని బాగా అవగాహన కల్పిస్తున్నాము. గంట లోపల ఉన్న పాలల్లో వ్యాధి నిరోధకత ఉంటుంది. బిడ్డ జీవితం, 100 ఏళ్ల జీవితానికి అది మంచిగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలియజేసి పేరెంట్స్కి, కుటుంబ సభ్యులకి, తర్వాత వాళ్ళ పక్కనున్న అటెండెంట్స్కి, అందరికీ, అంగన్వాడీ టీచర్స్కి, ఆయాలకి అందరికీ కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. తల్లి పాలు పట్టకపోవడం వల్ల తల్లి కలిగే నష్టాలు, అదేవిధంగా బిడ్డ కలిగే నష్టాలు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. తల్లి ఆ బిడ్డకి పాలు పట్టడం వల్ల తల్లి కలిగే ఆరోగ్య స్థితిని బట్టి ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుకోవాలనేది మేము ఈ అవగాహన కార్యక్రమాలనేది నిర్వహించుకుంటున్నాం. తల్లిపాలు బిడ్డకు మాత్రమే కాదు, తల్లికి కూడా ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రసవం తర్వాత తల్లి త్వరగా కోలుకోవడానికి, అధిక రక్తస్రావం తగ్గడానికి, భవిష్యత్తులో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని సైతం తగ్గించడంలో తల్లిపాలు ఉపకరిస్తాయని వివరిస్తున్నారు. అంతేకాకుండా శిశువుతో తల్లికి భావోద్వేగ బంధం మరింత బలపడుతుందని అంటున్నారు. అన్నప్రాసన తర్వాత పాలు పట్టించే వారి శాతం తగ్గుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిశువు జీవితం ముర్రుపాలతో మొదలవుతుంది. ఇది కేవలం ఆహారం ఒకటే కాదు, ఇది తర్వాత 80 సంవత్సరాల జీవితాన్ని నియంత్రించే ఒక ప్రోగ్రామ్ చేసే ఒక లిక్విడ్, లివింగ్ లిక్విడ్ అంటారు. ఫస్ట్ వచ్చే మిల్క్ని కొలెస్ట్రామ్ అంటాం. ఈ కొలెస్ట్రామ్ ఏంటంటే లిక్విడ్ గోల్డ్. అగైన్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, అది ఒక ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ ద బేబీ అని చెప్పొచ్చు. అంటే తల్లిపాలలో అమృతం అని అంటాం కదా, అది దానివల్లనే అనమాట. తల్లికి కూడా దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రసవానంతరం జరిగే రక్తస్రావం అనేది ఉంటుందన్నమాట. దానివల్ల ఎంతోమంది తల్లులు చచ్చిపోతుంటారు. అది అరికట్టబడుతుంది. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఒక 4 to 5% తక్కువగా వచ్చే అవకాశాలు ఈ బ్రెస్ట్ ఫెడ్ మదర్స్లో ఉంటాయి. ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం మన దేశంలో తల్లిపాలు పట్టించేవాళ్ళు బిడ్డ పుట్టగానే 96% ఉంటున్నారు. కానీ 6 నెలల వరకు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళ సంఖ్య 6 నెలలు అయ్యేసరికి 60%కు పడిపోతుంది. అంటే 30% డ్రాప్ ఉంటుందన్నమాట. దీనికి కారణం ఏంటి? అవగాహన లేక కాదు, సపోర్ట్ సిస్టమ్ సరిగ్గా లేక. డెలివరీస్ అవుతున్నాయి కానీ బిడ్డకు తల్లిపాలు ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఆ విశిష్టత తెలియదు. సో విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. ఏంటంటే తల్లి పాలు ఇవ్వడం వల్ల బాండేజ్ పెరుగుతుంది. బిడ్డకి, తల్లికి అన్ని పోషకాహారాలు, అంటే బిడ్డకి కావాల్సిన పోషకాహారాలు సరిగ్గా ఉండడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది బేబీస్కి. తర్వాత ఇంకోటి, కంపేర్ టు ద తల్లిపాలు ఇచ్చిన బేబీస్, వేరే బేబీస్ చూస్తే, టాప్ ఫీడ్స్ బేబీస్ చూస్తే ఐక్యూ విల్ బి మోర్. సో ఇంటెలిజెంట్ కోఎఫిషియెంట్ ఈజ్ మోర్, ఇట్ ఈస్ ఫౌండ్. తల్లిపాలపై అపోహలు తొలగించేందుకు జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలతో పాటు బాలింతల ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. పాలు పట్టిస్తున్న తల్లులు కూడా సమతుల ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. తల్లి పౌష్టికాహారం తీసుకుంటేనే బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందుతాయని చెబుతున్నారు. నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రతి ఒక్క శిశువుకి తల్లిపాలు ఇమీడియట్గా అందజేస్తున్నాం మేము. మాకు మిడ్ వైఫ్స్ కానీ, మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ కూడా దానికి తోడుగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ బర్త్ అవ్వగానే మేము కార్డ్ కూడా తొందరగా కట్ చేయం. లో రిస్క్ బేబీ ఉన్నప్పుడు కార్డ్ తొందరగా కట్ చేయము, డిలే కార్డ్ క్లాంప్ చేస్తాము. అలాగనే బేబీ క్రౌల్ స్టార్ట్ చేస్తారు. అంటే బేబీకి ఫీడ్ తీసుకోవాలి అని ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వెళ్ళి బేబీ ఆటోమేటిక్గా ఇలా బ్రెస్ట్ దగ్గర కానీ పెట్టేసి నిపుల్ సక్ చేస్తుంది బేబీ. డిఫరెంట్ పొజిషన్స్లో మదర్ని మేము గైడ్ చేస్తాము. ఇమీడియట్ హాఫ్ అన్ అవర్ తర్వాత స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటుంది. మదర్ బేబీ డిఫరెంట్ పొజిషన్స్. మదర్ షుడ్ బి మదర్ ఓన్లీ తను ఇలా పొజిషన్ పెట్టి ఇలా మనం చూపిస్తూ ఉంటాము, ప్రతి మదర్కి చూపిస్తాము.
ఆధునిక జీవనశైలి, ఉద్యోగ ఒత్తిళ్లు, అపోహల కారణంగా తల్లిపాల ప్రాధాన్యం తగ్గకుండా ప్రతి తల్లికి సరైన అవగాహన కల్పించాల్సిన అవసరముందని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాల వారోత్సవాలు కేవలం వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలలాగా మాత్రమే కాకుండా ప్రతి శిశువు ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు ఇచ్చే సందేశంగా నిలవాలని కోరుతున్నారు.